ఈ సమ్మర్లో ఈ డిష్ డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఒక రెసిపీ అనమాట. చాలా చాలా సింపుల్. సో మనము బేసికలీ మ్యాంగో జ్యూస్తో చపాతీ కూడా తినొచ్చు, మ్యాంగో జ్యూస్తో పూరి తింటారు బేసికలీ నార్త్ ఇండియాలో. అండ్ కొంచెం ఇన్స్టెంట్ దోశ ఉంటుందన్నమాట. సో మల్టిపుల్ ఫ్లోర్స్ వేసి దోశ చేస్తాం కదా, ఆ దోశతో కూడా ఈ మ్యాంగో జ్యూస్ అనేది అమేజింగ్ కాంబినేషన్. సో ఇక్కడ నేను మ్యాంగో జ్యూస్ వితౌట్ లైక్ మిక్సీలో వేయకుండా నార్మల్గా బ్లెండర్తో బ్లెండ్ చేసిన మ్యాంగో జ్యూస్ అట్ ద సేమ్ టైం చపాతీ కాంబినేషన్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో దీనికి పెద్ద రెసిపీ ఏం లేదండి, మీకు కావాలంటే యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద మిక్సీ ఆల్సో. అంత పెద్దగా టేస్ట్ కూడా ఏం డిఫర్ అవ్వదు. సో ఇందులో నేను బేసికలీ ఏం వేసాను అంటే కొంచెము సాల్ట్ వేయాలి అండ్ కొంచెము యాలక్కుల పొడి ఉంటుంది కదా, ఇలాచీ పౌడర్, దాన్ని ఇలాచీ పౌడర్ నార్మల్గా 2 to 3 ఇలాచీస్ తీసుకొని దాన్ని పౌడర్ కూడా వేయాలి. ఇలా చేయడం వల్ల మ్యాంగో జ్యూస్లో అనేది ఒక అమేజింగ్ ఫ్లేవర్ వస్తుంది. సో అంతే, చాలా సింపుల్. సో మ్యాంగో జ్యూస్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసాక బ్లెండ్ చేయడం, అంతే, చాలా సింపుల్. బేసికలీ హ్యాండ్ బ్లెండర్తో నేను బ్లెండ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఎక్కడ ఇప్పుడు మ్యాంగో పీసెస్ ఏదైనా ఉన్నా, లంప్స్ ఏదైనా ఉన్నా చాలా ఈజీగా క్లియర్ అయిపోతుంది. అండ్ ఇందులో ఒక 1 స్పూన్ ఆఫ్ మిల్క్ కూడా వేయాలి. అప్పుడు ఏమంటారంటే హీట్ అవ్వదు, కొంచెం చలవ చేస్తుంది అని అంటారు. సో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేయడం వల్ల ఫ్లేవర్ కూడా కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాంగో జ్యూస్. ఇంకా ఆల్రెడీ గోధుమ పిండిలో కొంచెం కర్డ్ వేసి నానపెట్టుకుంటాం అనమాట. అలా చేయడం వల్ల చపాతీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ లేయర్స్గా కూడా ఫామ్ అవుతాయి అనమాట. అండ్ ఈ విధంగా మనము పిండిని మామూలుగా బేసికలీ మీరు చపాతీ ఎలా చేసుకుంటారు, సో అలా చపాతీ చేసేసుకోవడమే, చాలా సింపుల్. సో దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు, బట్ జస్ట్ ఫర్ లైక్ ఫస్ట్ది బాగా రాలేదు, మీరు చూస్తున్నారు కదా. సో అలా నేను లైక్ చపాతీ ట్రై చేసేసి చపాతీ అండ్ మ్యాంగో జ్యూస్ గోస్ వెరీ వెరీ టేస్టీ. అండ్ ఈ సమ్మర్లో మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఒక ఇంగ్రీడియంట్. లేదు అంటే యూ కెన్ డూ పూరీస్ ఆల్సో. పూరీస్ అండ్ మ్యాంగో జ్యూస్ కూడా చాలా బాగుంటాయి. మోస్ట్లీ మై మామ్ సజెస్ట్ దట్ నాన్ స్టిక్ ప్యాన్స్ కంటే కూడా ఇలాంటి ఏమంటారు పెద్ద ఐరన్వి ఉంటాయి కదా, ఐరన్ ప్యాన్స్. సో అవి నాన్ స్టిక్వి కాదు బేసికలీ. సో దానికి ఎక్కువ ప్రీ హీట్ చేయాల్సి వస్తుంది, దానిపైన ఎక్కువ టేస్ట్ ఉంటుంది కంపేర్ టు నాన్ స్టిక్ అని అంటారనమాట. సో ఐ వుడ్ లైక్ టు యాక్చువల్లీ ట్రై దట్. నాన్ స్టిక్ కాకుండా ఇలాంటి ఒక ఐరన్ పెనం మీద చేసుకుంటే చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. సో ఈ సమ్మర్లో మీరు 100% డెఫినెట్గా ట్రై చేయాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ రెసిపీ. పూరితో కావాలంటే పూరితో, చపాతీ కావాలంటే చపాతీతో, అమేజింగ్ మ్యాంగో జ్యూస్ కాంబినేషన్తో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.